డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ గురూజీ ఎనీథింగ్ ఎపిసోడ్ నెంబర్ 7 విత్ వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ క్వశ్చన్ చూడగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా విచిత్రంగా అనిపించింది. అనిపించేంత క్వశ్చన్ కాకపోయినా ఎందుకు అనిపించింది అంటే చాలా సింపుల్ క్వశ్చన్, బట్ దీనికి మీ ఆన్సర్ ఎలా ఉంటుందో చూడాలి. క్వశ్చన్ అడిగిన వ్యక్తి పేరు సాయి. తను అడిగింది జంధ్యాల అనే ఊరు నుంచి. సార్, నా శాలరీ పెరగాలి, దానికి నేను ఏం చెయ్యాలి అని సింపుల్గా అడిగారు. ఓకే, మీరేం చెప్తారు? యా, సాయి ఫ్రమ్ జంధ్యాల. ఓకే, శాలరీ పెరగాలి, శాలరీ హైక్ అవ్వాలంటే వాట్ షుడ్ యూ డూ? ఏం చేయాలి? స్కిల్స్ని పెంచుకోవాలి. సింపుల్, యూనో యూనివర్సల్ సబ్జెక్ట్తో కోరిలేట్ చేస్తూ మనం వీటికి సొల్యూషన్ని ప్రొవైడ్ చేద్దాము. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైట్ క్వశ్చన్ అడుగున్నారు సాయి. వై? బికాజ్ చాలాసార్లు నేను గైడ్ చేయడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, డివైన్ పవర్, ఈ డివైన్ శక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. అందులో ఇది కూడా ఒకటి. సో ఇనీషియల్గా మనకున్న శాలరీ హైక్ అవ్వాలి అంటే వాట్ షుడ్ వీ డూ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఉన్నది 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఎరా, నాలెడ్జ్ ఎరా అని కూడా చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆపర్చునిటీ హబ్ అని చెప్పొచ్చు 21వ శతాబ్దాన్ని. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. 110% జనాలకి అవేర్నెస్ లేదు. ఆపర్చునిటీస్ దండిగా ఉన్నాయి. హెల్ అవుట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ హబ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సంపాదించిన సంపాదనకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి ఎటువంటి సంబంధం లేదు. ఇట్స్ ఫైన్. ఓకే, EEE చదివిన వాళ్ళు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సక్సెస్ఫుల్ అవ్వలేదు? ఎస్ఆర్ నో? సివిల్ ఇంజనీరింగ్ చదివి ఆర్ ఎల్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఓన్లీ కోర్లోనే ఉండాలి అన్నదేమీ లేదు. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మనం చదవాల్సింది జీవితం అనే దాని గురించి మనం ఎక్కువ చదవాలి. దట్ టు ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ చదువుతూ ఉన్నాం, బట్ లైఫ్ని లీడ్ చేసేది మనీ సైన్స్. చదవాల్సింది మనీ సైన్స్. ఓకే, సో ఇమ్మీడియట్గా శాలరీ హైక్ అవ్వాలి, శాలరీని పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనం అనుకున్న శాలరీని మనం మేనిఫెస్టేషన్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి అంటే ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం వర్క్లో, పనిచేసే విధానంలో, హౌ వీఆర్ గివింగ్, మన వర్క్ని ఎలా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో దీనికి రిలేటెడ్గా ఇమ్మీడియట్గా మనం స్కిల్స్ని యాడ్ ఆన్ చేసుకోవాలి. అంటే సార్, క్వశ్చన్ విన్నప్పుడు నాకు కొంచెం ఇది నార్మల్, ఇదేంటి ఇలా అడుగుతున్నారు అనిపించినా కూడా నాకు అతని బాధ అర్థమైంది. గ్రోత్ లేదు లైఫ్ లో, శాలరీ సరిపోవడం లేదు, ఇంకా ఏదో చెయ్యాలి, డబ్బులు అవసరం ఉంది, ఇలాంటి పరిస్థితులన్నీ కనిపించాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశాలు ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోగలరంటారా? దానికి ఈ విషయం ఏ విధంగా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అదే యూనివర్సల్ సబ్జెక్ట్తోనే మనం సొల్యూషన్ని ప్రొవైడ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద చాలా మంది బతికేస్తూ ఉన్నారు. మీకే చెప్తా ఉన్నా, ఎడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అట్లీస్ట్ 5 to 6 ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి మనకి. చాలా మంది సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద బతుకుతూ ఉన్నారు. కోవిడ్లో ఏమైంది? ఒకే ఇన్కమ్ సోర్స్ ఉన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో 5 లివ్ చేస్తూ ఉంటే ఆ 5 టేక్ కేర్ చేసేది ఒకటే, ఫాదర్ అని అనొచ్చు, ఎవరో ఒక బిగ్ పర్సనాలిటీ. ఇంటికి ఒక ఉద్యోగమే, ఒక ఇన్కమే, ఒక సోర్సే. కరోనా టైంలో ఏమైంది? ఒక్కసారి రోడ్డు మీద పడిపోయినారు. ఉన్న ఇన్కమ్ స్టాప్ అయిపోయింది, డైరెక్ట్గా జీరోకి వెళ్ళిపోయినారు. అదే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే ఒక 6 ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఏదో ఒక సిచ్యువేషన్ జరిగి ఒక 3 ఇన్కమ్ సోర్సెస్ ఆగిపోయి, సో 3 ఇన్కమ్ సోర్సెస్ నుంచి రిమైనింగ్ మనీ వస్తుందా రాదా? సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. జీరోకి పడిపోయే కన్నా ఎంతో కొంత ఇన్కమ్ ఎర్న్ చేయడం బెటర్ కదా. సో నా పాయింట్ ఏంటంటే, 24 గంటలు మనకు భగవంతుడు ఇచ్చున్నాడు. అదే 24 గంటలు ఒక ఆయన ఇండియాని లీడ్ చేస్తూ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదే 24 గంటల్లో టాలీవుడ్ ఇండస్ట్రీని లీడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఆర్టిస్ట్. అదే 24 గంటల్లో మీరేం చేస్తూ ఉన్నారు? అదే 24 గంటల్లో మల్టీ మిలియనర్స్ వాళ్ళ డేని ఎలా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు? అందరికీ టైం ఈక్వలే, బట్ హౌ వీఆర్ యూజింగ్ ఆ 24 గంటల సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం అన్నది ఇంపార్టెంట్. 9 to 5 జాబ్, ఓకే ఫైన్. ఆ రిమైనింగ్ 5 నుంచి 6 నుంచి టిల్ పడుకునేంత వరకు వాట్ వీఆర్ డూయింగ్? సైడ్ హసిల్ ఏదైనా చేయొచ్చు కదా. ఎడిషనల్ ఇన్కమ్ సోర్స్ కొరకు మనం ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. సింగిల్ ఇన్కమ్ సోర్స్తోనే ఎందుకు జీవితాన్ని గడిపేయాలి? శాలరీ హైక్ అవ్వాలి, హైక్ అవ్వాలి, హైక్ అవ్వాలని శాలరీ ఎలా హైక్ అవుతుంది ఇంట్లో కూర్చుంటే? దానికి తగ్గట్టు స్కిల్స్ని ఏమైనా యాడ్ ఆన్ చేసుకోవాలా. అండ్ 21st సెంచురీలో ప్రెజెంట్ కరెంట్ ట్రెండింగ్ స్కిల్ ఏంటో తెలుసా? అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటాం. 75% దేని గురించి సెర్చ్ జరుగుతుందో తెలుసా? మేనిఫెస్టేషన్ గురించి సెర్చ్ జరుగుతుంది. యూనివర్సల్ కాన్సెప్ట్స్ గురించి ఒక పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంది.
లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, లా ఆఫ్ వైబ్రేషన్ గురించి, లా ఆఫ్ విజువలైజేషన్ గురించి, లా ఆఫ్ కాంపన్సేషన్ గురించి, లా ఆఫ్ డివైన్ వన్నెస్ గురించి, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి 78% గూగుల్ సెర్చ్ జరుగుతూ ఉందంట. దేని గురించి? మేనిఫెస్టేషన్స్ గురించి, యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి. విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నాను. 3,000 5,000 హైక్ పెద్ద మ్యాటరా? మీకే చెప్తా ఉన్నా మిస్టర్ సాయి, ఇట్స్ పాసిబుల్. యూనివర్స్తో మమేకం అవ్వండి. వన్స్ ఆ అలైన్మెంట్ జరిగితే యూనివర్స్ మీకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది. వన్స్ ఆ సంకేతాలు మీకు అర్థమయ్యాక మనమందరం కర్మయోగలం, కార్యాచరణ ఇంపార్టెంట్. పని చేసుకుంటూ పోండి, బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి, డోర్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఏమైతే ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ యూనివర్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. వన్స్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలా? రిసీవ్ చేసుకోవాలా. ఎలాంటి వైఖరి ఉండాలి? రిసీవింగ్ అనే వైఖరి ఉండాలి, రిసీవింగ్ పర్సనాలిటీ ఉండాలి, ఓపెన్ మైండ్తో. చాలామంది ఏం చేస్తున్నారు? మైండ్ని క్లోజ్ చేసుకొని నేను ఇంకింతే, నాకు ఈ లైఫ్ చాలు అని చెప్పి జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు. అక్కడే వాళ్ళు సక్సెస్కి ఫుల్ స్టాప్ పడిపోతూ ఉంది. అసలు ఫుల్ స్టాప్ లేదు, అలిసిపోతే కామాలు పెట్టుకోవడమే. సక్సెస్కి ఫుల్ స్టాప్ లేదు. నిజమైన ఫుల్ స్టాప్ చనిపోయినప్పుడు పడుతుంది. ఎవ్రీడే లెర్నింగ్, త్రూ లెర్నింగ్, లెర్న్ అనే వర్డ్లోనే ఎల్ రిమూవ్ చేస్తే ఎర్నింగ్ ఉంటుంది. సో నేర్చుకోవాలా, నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలా, ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఐ హోప్ మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటా ఉన్నా. యూనివర్స్తో మమేకం అవ్వండి. శాలరీ కాదు, అంతకు మించిన మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మీరు ఇంకా శాలరీ హైక్ దగ్గరే ఉంటున్నారు. మీకే చెప్తా ఉన్నా, మీకు మీరే కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకుంటా ఉన్నారు. అసలు అనంత విశ్వంతో మమేకం అవ్వాలి అంటే ఇంటి నుండి రిమూవ్ చేసేయాల్సింది, ఒంటి నుండి రిమూవ్ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే లిమిటింగ్ బిలీఫ్. నాకు ఇది చాలు. వాళ్ళే కొన్ని లిమిట్స్ని సెట్ చేసుకొని జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు. అసలు దెర్ ఆర్ నో లిమిటేషన్స్ అండి. ఒక వ్యక్తి కోట్లు సంపాదించుకోవాలనుకుంటాడు, తనకి లిమిట్స్ కొన్ని క్రోర్స్. ఒక వ్యక్తి 25,000 జాబ్ వస్తే చాలు అనుకుంటాడు, తనకి లిమిట్ 25,000. లిమిటింగ్ బిలీఫ్తో జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటే ఐఎమ్ సో సారీ. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. యూనివర్స్ మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మీకే చెప్తా ఉన్నా స్వామి, యూనివర్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మీకు రెస్పాండ్ అవ్వడానికి పరితపిస్తూ ఉంది. మీ ఇంటి గుమ్మం ముందు కూర్చొని, ప్రొవైడెడ్ మీరు ఆహ్వానించట్లేదు లోపలికి. ఒక్కసారి మమేకమై చూడండి, ఆ మత్తే డిఫరెంట్ ఉంటుంది. వండర్ఫుల్ సార్. తప్పకుండా సాయి అనే వ్యక్తికి ఖచ్చితంగా ఈ విషయం అనేది అర్థం అవుతుంది. అండ్ అంత అర్థవంతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సాయి కేవలం వీడియోనే కాదు, వర్క్షాప్స్ అనేవి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. వాటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకునే ఒక మంచి ఆపర్చునిటీ వంశీ గారు క్రియేట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా మీరందరూ మీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది ఇప్పుడు వరకు వెతుకుతూ ఉన్నారు కాబట్టి అది మీకు దొరికే సమయం వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.